హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూశాక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిక్కగా అలాగే ముక్కలన్నీ చెదిరిపోకుండా మనం చేపల పులుసునైతే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ముందుగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన టేస్ట్‌కు తగినంత చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. కొంచెంమంది పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువగా తింటాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాం. కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కసూరి మేతి, ఫిష్ మసాలా, ఫిష్ మసాలా లేకపోయినా కానీ స్కిప్ చేయొచ్చు. కసూరి మెతి కూడా మీ ఇష్టం. అవైలబుల్లో ఉంటే వేసేసుకోవచ్చు. వేస్తే బాగుంటుంది టేస్ట్. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం అంత పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి మనం కూరకి సరిపోను వేయవసరం లేదు. కొంచెం ఆ ముక్కలకి చప్పదనం అనేది లేకుండా ఉండడం కోసం నేనైతే కొంచెం యాడ్ చేసి కలిపి పక్కన పెడతానన్నమాట. మనం పులుసులో ముక్కలు నంచుకున్నప్పుడు ఆ ముక్కలకు కూడా ఇవన్నీ పట్టించి ఉంచడం వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. కొంచెం వేసుకుంటే చాలు. మనం కూరకి సరిపోయే విధంగా తర్వాత చూసి పులుసులో వేసేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని కలపాలి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కలపండి. ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి బాగా షార్ప్గా ఉంటాయి, చేతికి బాగా కుచ్చుకుంటాయి. నిదానంగా కలిపేయండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత చింతపండు గుజ్జునైతే బిసికి పక్కన పెట్టుకోవాలి. ఒక దబరా అనమాట. మేము ఇందులో చేపల పులుసు చేస్తాము. ఇందులో నూనె వేసి జీలకర్ర వేసి కొంచెం చిటపటలు ఆడనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం మెంతులు, చాలా తక్కువ అంటే తక్కువ మెంతులు వేస్తే చాలా బాగుంటుంది టేస్టు. ఖచ్చితంగా ఈసారి అయితే ట్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేయడం వల్ల కర్రీ అయితే మంచి గ్రేవీతో వస్తుంది, పలచగా అయిపోదు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామంది చికెన్లో వేస్తారులే కానీ చేపల పులుసులో వేయరు. తప్పకుండా మీరైతే ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇందాక ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి లైట్గా పసుపు వేస్తున్నాను. తర్వాత ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం చూడండి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు అవన్నీ కలిపి మిక్సీ చేసాం కదా, ఈ పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. చాలామంది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పై మసాలా వేస్తూ ఉంటారు. అలా వేసిన చేపల పులుసు కంటే కూడా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా వస్తుంది. ఒకసారి దీంతో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ కూరకి సరిపోను వేసేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా చింతపండు పులుసుని అయితే ఇందులో పోసుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమన్నా అర్థం కాకపోతే క్షమించండి. మనం పులుపు చూసుకొని దానికి తగిన విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ పులుసులోనే ఉప్పు, ఇందాకైతే మనం కొంచెమే వేసాం కదా, అదైతే చాలదు. అందుకని పులుసుకు సరిపోను ఉప్పు, కారం కొంచెం చేపల కూరకి ఎక్కువగానే వేయాలి. అంటే మరీ తినలేనంత కాదు, మనం తినేదానికంట 5% ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకుంటే నీసు వాసన అనేది రాదు కూరలోంచి. ఇప్పుడు మనమైతే మూత పెట్టేసి 2 పొంగులు వచ్చిన తర్వాత చేప ముక్కలను అయితే అందులో వేసేసేయాలి. ఇక్కడ కొంచెం క్లిప్ మిస్ అయిందనమాట. చేప ముక్కలను వేసిన తర్వాత వెయ్యగానే అయితే ముక్క ఇలా ఉంది, మీరు చూసారు కదా. దీన్ని బాగా కాగనివ్వాలి పులుసుని.
తెరల కాగడం అంటారు కదా, ఆ విధంగా కాగాలన్నమాట. బాగా కాగాలి. కాగే కొద్దీ మనకి ముక్కలు కనిపిస్తూ ఉంటాయి పులుసులో చూస్తూ ఉంటే. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మనం గంట పెట్టయితే తిప్పకూడదు. నేను జస్ట్ మీకు చూపిద్దామని పులుసుని అయితే చూపిస్తున్నాను. చాలా పలచగా ఉంది చూసారా. ఇది మనం లాస్ట్ వచ్చేసరికి చాలా చిక్కబడుతుంది కర్రీ. ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ చూపించిన దానికన్నా 50% వరకు సూప్ అనేది బాయిల్ అయింది కదా. ఆ తర్వాత ఇందులోకి ఇందాక మీకు చూపించాను కదా ఫిష్ మసాలా ప్యాకెట్, ఇది వేసుకోండి. ఇది లేకపోయినా కానీ ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేయించుకొని మిక్సీ పట్టి ఆ పౌడర్ వేసినా కానీ ఏం కాదు. నేనైతే ఇది ఉంది కాబట్టి దాన్ని అయితే వేయట్లేదు. మీకు అవైలబుల్లో ఫిష్ మసాలా లేకపోతే ఇవి 3 వేయించి మిక్సీ పట్టి వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్నైతే ఇలా ఉడకనివ్వాలి. ఏ కర్రీ అయినా 5 మినిట్స్లో 10 మినిట్స్లో వేసేది దానికి అంత టేస్టే ఉండదు. ఇప్పుడు నేనైతే ధనియాల పౌడర్ వేసేసాను. ఏదైనా సరే కొంచెం మనం ఓపికగా కొంచెం టైం తీసుకొని కుక్ చేసి చూడండి. హడావిడిగా దానికి ఆ కూరకి మగ్గడానికి కూడా టైం ఇవ్వకుండా చేసి చూడండి. టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత కసూరి మేతి వేయాలి. ఇదైతే ఆప్షన్ అనమాట, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేశాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతిపిండి అండి. ఖచ్చితంగా చేపల కూరలో మెంతిపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ అస్సలు రాదు. మీరు ఖచ్చితంగా వేసి చూడండి ఇంకోసారి ట్రై చేసినప్పుడు. మెంతిపిండికి మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. మనమైతే ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పుకోవాలి. గంట పెట్టయితే తిప్పకూడదు. నేను మీకు చూపిద్దామని ఒక ముక్కనైతే తీసాను చూడండి. ఇదైతే 70% కుక్ అయింది చూసారా. కొంచెం పులుసు ఇంకా దగ్గర పడాలి. మనకి ఎప్పుడైనా సరే చేప ముక్కలో ముళ్ళులు కనిపిస్తూ ఉంటే అది ఉడికిందని అర్థం. అలా కనిపించకుండా మనం ముందే స్టవ్ ఆఫ్ చేస్తే ఆ ముక్క ఉడకదు, అలాగే నీ వాసన వస్తూ ఉంటుంది. ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇలా అయితే దగ్గర పడుతుంది. ఇప్పుడు మీకు గ్రేవీ చూస్తే అర్థమైపోతూనే ఉంది డిఫరెన్స్ ముందుకి ఇప్పటికి. మనం ఏ కూరకైనా సరే టైం ఇవ్వాలండి. టైం ఇస్తే టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. మనం నిదానంగా వండుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి ముక్క పూర్తిగా బాయిల్ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఇంకోసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.